ఈనాడు చూస్తే చర్చకు ప్రభుత్వం, క్షమాపణకు విపక్షం పట్టు. ప్రశ్నాపత్రాల లీకేజీపై లోక్సభలో బిల్లు పెట్టిన ప్రభుత్వం 2024 చట్టం కఠినతరం చేసిన ప్రతిపాదనలు చర్చ చేపట్టడానికి ప్రతిపక్షాలు ససేమిరా. పోలీసుల తీరుపై ముక్తకంఠంతో నిరసన. విద్యార్థులకి ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్. లీకేజీకి ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వాళ్ళని కఠిన శిక్షలు విధించేలా 2024 నాటి చట్టాన్ని సవరించే బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. చర్చకు లోక్సభలో 6 గంటలు, రాజ్యసభలో 7 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తున్నట్టు సభాపతులు ప్రకటించారు. అయితే నీట్ ప్రశ్నాపత్ర లీకేజీ వ్యవహారంలో ఢిల్లీలో దీక్షలు చేపట్టేటప్పుడు విద్యార్థుల మీద పోలీసులు ప్రవర్తించిన తీరు మీద సమగ్రంగా చర్చ చేపట్టాల్సిన విపక్షాలు డిమాండ్ చేసి సభలను స్తంభింపజేసి విద్యార్థి లోకానికి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, వాళ్ళ మీద పోలీసులు దాష్టికానికి హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేయాలని గట్టి పట్టుబట్టాయన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి నేపాల్లో లాగా పార్లమెంట్లోకి ఎంటర్ చేసేద్దాం. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, వెళ్ళి బల్లల కింద దాక్కుంటారు, లేకపోతే తన్నులు తింటారు. వాళ్ళతో కామన్ సెన్స్ కూడా లేనోడు మన దేశంలో ప్రతిపక్ష నాయకులు అయ్యారు. మన దౌర్భాగ్యం అది. వీళ్ళందరికీ నేపాల్ తరహాలో చేస్తామని వాళ్ళు పార్లమెంట్ మీదకి దాడికి వస్తుంటే ఎందుకు వాళ్ళని వదిలేయలేదు, ఎందుకు చెదరగొట్టారని అడుగుతున్నారంటే వీళ్ళు మరి ఎవరి కోసం పనిచేస్తున్నారో, లేకపోతే నేపాల్కి బంగ్లాదేశ్కి వెళ్ళి బతుకుదాం అనుకుంటున్నారేమో అర్థం కాని పని. లేకపోతే తిరుపతిలో